నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెడుతోంది. పెద్దపల్లి పార్లమెంట్ నుంచి బీజేపీ తరపున పోటీ చేయించేందుకు టీఎస్పీసీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణిని సంప్రదించినట్లు సమాచారం. అందుకు ఆయన నిరాకరించగా ఇప్పుడు రసమయ్యి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీని నమ్ముకొని ఉన్న కొయ్యాల ఎమ్మాజీ కూడా పెద్దపల్లి టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను బెల్లంపల్లి అభ్యర్థిగా ప్రకటించినా బీఫామ్ ఇవ్వలేదు. దీంతో చివరి నిమిషంలో తనకు అన్యాయం జరిగిందని ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలని ఢిల్లీ వచ్చి మరీ హైకమాండ్ను కోరుతున్నారు. ఎలాగైనా ఆ సీటును కైవసం చేసుకోవాలని చూస్తున్న బీజేపీ ఫేమస్ పాపులర్ లీడర్స్ కోసం చూస్తోంది. ప్రజల్లో ఆదరణ, మంచి గుర్తింపు ఉన్న వారికి టికెట్ ఇస్తే విజయావకాశాలు ఉంటాయని భావిస్తోంది. ఇటీవల అధిష్టానంతో న్యూఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో జరిగిన రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో కిషన్ రెడ్డి గెలుపు గుర్రాలుగా భావిస్తున్న 50 మంది జాబితాను పెద్దలకు అందజేశారు. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరి, జహీరాబాద్ స్థానాలకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే మల్కాజ్గిరికి ఈటెల రాజేందర్, సీఎం రమేష్ వంటి వారు పోటీ పడుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ పడుతున్న వారి లిస్టు ఎక్కువగానే ఉంది. సినీ నిర్మాత దిల్ రాజు వైపు రాష్ట్ర నాయకత్వం ఆసక్తి చూపుతున్నా ఆయన నిజామాబాద్ సీటు కావాలని కోరుతున్నట్లు సమాచారం. అక్కడ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉండడం వల్ల జహీరాబాద్ లోక్సభ స్థానం నుండి దిల్ రాజును రంగంలోకి దింపితే బాగుంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మరోవైపు ఓ మీడియా అధినేత సురేష్ రెడ్డి, జైపాల్ రెడ్డి, ఆలే భాస్కర్ వంటి వారు జహీరాబాద్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ టికెట్ వస్తే పార్టీ మారదామని భావిస్తున్నా బీజేపీ నుంచి పెద్దగా ఆసక్తి చూపించట్లేదని సమాచారం. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు ఆ పార్టీకి రాజీనామా చేసి గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆయన కుమారుడు భరత్కు బీజేపీ సీట్ కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్ ఎంపీ సీటుపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఓవైసీ వంటి రాజకీయ దిగ్గజాలను ఓడించేందుకు హిందుత్వవాదులుగా పేరున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లేదా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బరిలోకి దింపాలని భావిస్తోంది. పాత బస్తీలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజావాణిగా పేరు తెచ్చుకున్న యమునా పాఠక్ను ఓవైసీపై పోటీ చేయించాలని చూస్తోంది. ఇప్పటికే కరీంనగర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న బండి సంజయ్ అక్కడి నుండే పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ టికెట్ కోరుతున్న వారెందరో ఆశావహులు ఢిల్లీకి క్యూ కట్టారు. ఇక్కడే తిష్ట వేసి ల్యాబింగ్ చేసుకుంటున్నారు. మొత్తానికి 17 స్థానాలలో ఎవరికి ఏ సీటు దక్కుతుందనేది రేపు జరిగే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ లేదా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తేలనుంది.